వెల్కమ్ టు భూదేవిస్ మ్యాజిక్. ఈ వీడియోలో క్రోషే వైర్ బాస్కెట్ స్టిచ్ చేయడానికి బేస్ డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను. దీనికి పింక్ కలర్ క్రోషే వైర్ 3.5 mm నీడల్ తీసుకుంటున్నాను. క్రోషే వైర్ తీసుకుని సింగిల్ క్రోషే చైన్స్ 1 2 3 4 ఇలా 33 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషే స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకోవాలి. ఇలా డబుల్ చైన్స్ నుంచి నీడల్ తీసుకుని క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ నుంచి సెకండ్ చైన్, ఇక్కడ చైన్ కొంచెం ప్రెస్ అయినట్టు ఉంటుంది. ఇవి రెండు కలిసిపోయి ఒకే చైన్లా అనిపిస్తాయి. చూసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇది మిస్ చేస్తే బేస్ కరెక్ట్గా రాదు, ఎక్కువ తక్కువగా వస్తుంది. లాస్ట్లో ఈ ప్లేస్ నుంచి నీడల్ తీసుకుని లాస్ట్ చైన్ స్టిచ్ చేసుకోవాలి. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకోవాలి. ఈ లాస్ట్లో కూడా చూసుకోవాలి. లాస్ట్ చైన్ ఎడ్జ్లో స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా వస్తుంది ఎడ్జ్. వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో 2 చైన్స్ నుంచి నీడల్ తీసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని అక్కడి నుంచి నీడల్ తీసుకోవాలి. 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి.
ఇలా బేస్ స్టిచ్ చేసేటప్పుడు 1 రో ఇన్సైడ్ నుంచి స్టిచ్ చేస్తాను. టర్న్ చేసుకుని అవుట్ సైడ్ నుంచి 1 రో స్టిచ్ చేస్తాను. ఇలా అవుట్ సైడ్ ఇన్సైడ్ 2 రోస్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయితే 1 రో కంప్లీట్ అయినట్టు. ఇది హాఫ్ ఉంది. ఇది 1 రో కంప్లీట్ అవ్వాలి అండి. 2 చైన్స్ నుంచి డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుంటేనే 1 రో కంప్లీట్ అవుతుంది. బేస్ కోసం మనం ఎన్ని రోస్ స్టిచ్ చేసుకుంటున్నాం అనేది కౌంట్ చేసుకోవాలనుకుంటే ఈ టూ టైమ్స్ స్టిచ్ చేసి కౌంట్ చేసుకోవాలి. 1 2 3 అట్లా. ఇది 31 రోస్. ఈ 31 రోస్కి నేను 62 టైమ్స్ స్టిచ్ చేశాను. అవుట్ సైడ్ ఇన్సైడ్ అలా 62 టైమ్స్ స్టిచ్ చేస్తే 31 రోస్ కంప్లీట్ అయింది. మీడియం సైజ్ బాస్కెట్ స్టిచ్ చేయడానికి ఇంత బేస్ సరిపోతుంది. ఈ లెంత్లో దీన్ని మెజర్మెంట్లో చూసుకుంటే 7 ఇంచెస్, 12 ఇంచెస్. ఈ 31 ఇంచెస్తో నేను బేస్ స్టిచ్ చేయడం కంప్లీట్ చేసేసాను. ఇంకా పైకి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ స్టాప్ చేయాలనేది చూడాలండి. మనం స్టార్టింగ్ లైన్ ఇది 31 చైన్స్. ఈ స్టార్టింగ్ లైన్ కొంచెం లోపలికి బెండ్ అయినట్టు ఉంటుంది. ఇది ఇన్సైడ్కి వచ్చేలాగా చూసుకోవాలి. అంటే అవుట్ సైడ్ నుంచి ఆపేసుకోవాలి. లేదు ఇంకొక రో స్టిచ్ చేస్తే కరెక్ట్గా రాదు. ఇంకొక రో స్టిచ్ చేస్తే ఇది హాఫ్ వస్తుంది అవుట్ సైడ్కి. ఇది హాఫ్ అవుట్ సైడ్కి ఉంది, హాఫ్ వస్తుంది. బాస్కెట్ ఇలా అవుట్ సైడ్కి రావాల్సింది ఇన్సైడ్కి వస్తుంది. ఇది ఇలా స్టిచ్ చేయాల్సి వస్తుంది అప్పుడు. అందుకని కావాలంటే ఇంకొక రో స్టిచ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొక రో స్టిచ్ చేసి 1 రో కంప్లీట్ చేసుకుని టర్న్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కార్నర్ చైన్లో బేస్ స్టిచ్ చేసినంత వరకు 1 టైమే తీసుకున్నాం. స్టాప్ చేసి ఇక రౌండ్గా స్టిచ్ చేయాలనుకున్నప్పుడు కార్నర్ చైన్స్ 2 టైమ్స్ నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. మిగిలిన చైన్స్ 2 రోస్ మిడిల్ నుంచి 1 చైన్, రో మిడిల్ నుండి 1 చైన్, టూ రోస్ మిడిల్ నుండి 1 చైన్, రో మిడిల్ నుండి 1 చైన్. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేయాలి కార్నర్ వరకు. ఇలా కార్నర్ చైన్ వరకు రో మిడిల్ నుంచి 1 చైన్, 2 రోస్ మిడిల్ నుంచి 1 చైన్ స్టిచ్ చేసి కార్నర్ చైన్లో వన్ చైన్ అండి, 1 సేమ్ చైన్ అండి, సెకండ్ టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. మిగిలినవి ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్. అంటే ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ నుండి 1 టైం నీడలు తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్
రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుండి 1 టైం సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. కార్నర్స్లో 1 చైన్ నుండి 2 టైమ్స్ నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్. ఇలా 1 రో స్టిచ్ చేసి నెక్స్ట్ రో నుండి మనం డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం ప్లాన్ చేసుకున్న బాస్కెట్ సైజుని బట్టి బేస్ స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.